హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ దీపావళికి తక్కువ ఖర్చుతో ఎక్కువ దీపాలు వెలిగించడం ఎలా అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఎంత అందంగా వెలుగుతున్నాయి ఫ్రెండ్స్ దీపాలు కలర్గా. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వీడియోలకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా మనకు కావాల్సింది కవర్ ఫ్రెండ్స్. ఈ కవర్ని ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న కవర్కి మిడిల్లో ఒక హోల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక చిల్లు పెట్టుకోవాలి. ఆ చిల్లుకి మనము దూదితో ఒత్తు చేసుకుంటాం కదా, ఆ ఒత్తు ఇలా వచ్చే విధంగా ఆ హోల్లో నుంచి ఒత్తు కిందికి లాగాలి ఫ్రెండ్స్. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా అమర్చుకోవాలి ఫ్రెండ్స్ ఒత్తుని. సో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఆ వాటర్లో మీకు నచ్చిన ఏ కలర్ అయినా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను ఉజాలా యాడ్ చేస్తున్నాను బ్లూ కలర్ కొరకు. సో మీకు నచ్చిన ఏ కలర్ అయినా తీసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఒత్తిని నూనెలో తడుపుకోవాలి ఫ్రెండ్స్. తడిపిన ఒత్తిని మనం ముందుగా ఏర్పాటు చేసుకున్న గ్లాస్లోకి ఇలా విడిచిపెట్టాలి ఫ్రెండ్స్. పైన కవర్ పెట్టడం వలన అది వాటర్లో తేలుతుంది అన్నట్టు, లోపల ఏం మునగదు ఫ్రెండ్స్. దీపం వెలిగించుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా వెలిగించాలి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, తక్కువ ఖర్చుతో ఎక్కువ దీపాలు ఎలా వెలిగించాలో. సో సేమ్ నేను ఇక్కడ ఎల్లో కలర్ కోసం పసుపును వాడాను, రెడ్ కలర్ కోసం కుంకుమను వాడాను ఫ్రెండ్స్. ఇంకా బ్లూ కలర్కి ఉజాలు అయితే వాడాను. సో మీరు కూడా ఏ కలర్స్ అయినా ఇలా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా 1 by 1 మీకు నచ్చిన కలర్స్ ఉంటే దీపాలు వెలిగించవచ్చు ఫ్రెండ్స్. సో మీకు చూపించడానికి నేను ఒక 3 కలర్సే యూజ్ చేశాను అన్నట్టు. దీపాల యొక్క కాంతి మనం ఏ కలర్తో దీపం వెలిగించామో ఆ కలర్ కూడా ఆ గ్లాసు చుట్టుముట్టు అదే కలర్ వెలుతురు వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఇంట్లో ట్రై చేయండి, మీకు కూడా అర్థమవుతుంది. ఇంకా కలర్స్ కావాలనుకున్న వాళ్ళు వాటర్ కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఈ గ్లాస్లో ఏమైనా చెమ్కీ డిజైన్స్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మన వాటర్ బాల్స్ ఉంటాయి, మీరు డెకరేషన్ చేసుకోవాలనుకుంటే ఇంకా వేరే ఏవైనా ఈ గ్లాస్లో యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ కలర్ కోసము పితాంబరి కూడా కలిపాను ఫ్రెండ్స్, పింక్ కలర్కి. ఇంకా మా పాప జిందా తెలిస్మాత్ కూడా తెస్తుంది. బ్రౌన్ కలర్ అయితే మమ్మీ యాడ్ చేయాలని చెప్తుంది. ఇలా ఐడియాస్ ఇచ్చే పిల్లలు ఉంటే పేరెంట్స్ ఏవన్నా చేయడానికి సిద్ధంగా ఉంటారు ఫ్రెండ్స్.
సో ఇక్కడ వాటర్ కలర్ ఎల్లో అండ్ రెడ్ వాటర్ కలర్, పింక్ కలర్ కోసం పితాంబరి కలిపాను ఫ్రెండ్స్. సో ముందుగా చూపించాను కదా, సేమ్ ప్రాసెస్. ప్లాస్టిక్ కవర్లు కట్ చేసి మధ్యలో ఒక హోల్ పెట్టుకొని అందులో ఒత్తి పెట్టి ఇలా ఒత్తికి నూనె అద్దాలి ఫ్రెండ్స్. ఇలా వెలిగించుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్. అలాగే సేమ్ పింక్ కలర్లో అండ్ రెడ్ కలర్లో కూడా సేమ్ వేసుకొని అన్ని దీపాలు వెలిగించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో. ఇలా వాటర్ తీసేసి గ్లాసులను శుభ్రం చేసుకోవాలి ఫ్రెండ్స్. మనము 3 రోజులు వెలిగిస్తాం కాబట్టి ఇవే గ్లాసులని వాడచ్చు. ఇలా వేరే కలర్స్ ఏర్పాటు చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అందరికీ హ్యాపీ దీపావళి ఫ్రెండ్స్. బాయ్.